నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అవిభక్త కవలలు ప్రపంచ వైద్య రంగానికి ఓ పెద్ద సవాల్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కవలలు కలిసే పుడుతున్నారు. ఇలా పుట్టినప్పుడల్లా అవిభక్త కవలల గురించి చర్చ మొదలవుతుంది. ఇప్పుడు వీణా వాణిలను ఎయిమ్స్ వైద్యులు పరీక్షించడంతో అవిభక్త కవలల్ని వేరు చేయడం అన్న అంశంపై చర్చ జరుగుతోంది. అమ్మ కడుపులో కలిసిన బంధం విడిపోవడం ఎంతవరకు సాధ్యం? వీణా వాణిలను వేరుగా చూడాలంటే అద్భుతం జరగాల్సిందేనా? వైద్యులు ఏమంటున్నారు? ఆపరేషన్ సాధ్యాసాధ్యాలు ఏంటి? స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. వీణా వాణి తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన అవిభక్త కవలలు. 13 ఏళ్లుగా ఒకరినొకరు అనుక్షణం అంటిపెట్టుకునే ఉన్నారీ కవలలు. వీరిని విడదీయడం అన్న అంశంపై జరగని చర్చ లేదు. భారతదేశంలోని వైద్యులకే కాదు, విదేశీ వైద్యులకు వీణా వాణిల కేస్ ఓ మిస్టరీగా మారింది. విడదీయడం సాధ్యమంటారు కొందరు వైద్యులు, కానీ ఎలా విడదీయాలన్న దానిపై ఇంకా పరిశోధనలు జరగాలంటారు. అసలు ఏంటి సియామీస్ ట్విన్స్ కథ? ఎందుకిలా పుడతారు? సియామీస్ ట్విన్స్ అవిభక్త కవలలు. పేరేదైనా ఈ కవలల బంధం ఒకటే. శరీర భాగాల్లో ఎక్కడో ఓ చోట కలిసి పుట్టడాన్ని సియామీస్ ట్విన్స్ అంటుంటారు. ఏ తల్లిదండ్రులకైనా కవలలు కావాలి అన్నది కల. కానీ ఇలా శరీర భాగాలు కలిసి పుట్టిన అవిభక్త కవలలు వైద్యులకు మిస్టరీగా మారుతున్నారు. వీణావాణిల కథ కూడా అంతే. వరంగల్ జిల్లా నరసింహులపేట మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళి, నాగలక్ష్మి సంతానం వీణావాణిలు. వైద్య పరిభాషలో ఇలాంటి స్థితిని క్రోనియోఫేగస్ వెర్టికల్ అంటారు. ఇద్దరి పుర్రె భాగాలు కలిసే ఉండడం, మెదడు కూడా దగ్గరగా ఉండడంతో వీళ్లకు చిన్నతనంలో ఆపరేషన్ చేయడానికి వైద్యులు వెనకాడారు. కవలల్లా కలిసి పుట్టడానికి గర్భధారణ సమయంలో తలెత్తే లోపాలే కారణం. స్త్రీలలో విడుదలైన అండం పురుషుడి శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా ఏర్పడుతుంది. ఈ పిండం నవమాసాలు తల్లి గర్భంలో ఉండి శిశువుగా రూపాంతరం చెందుతుంది. సాధారణంగా ఒక తల్లి గర్భంలో ఒక పిండం మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు 2 అండాలు 2 శుక్రకణాలతో ఫలదీకరణం చెంది 2 పిండాలు ఏర్పడతాయి. మరి కొన్నిసార్లు ఒక పిండం 2గా విడిపోయి 2 వేర్వేరు శిశువులుగా రూపాంతరం చెందుతాయి. ఈ 2 సందర్భాలలోనూ కవలలు జన్మిస్తారు. మొదటి సందర్భంలో జన్మించిన కవలలు ఒకే విధంగా ఉండరు, కానీ రెండో సందర్భంలో జన్మించిన కవలలు ఒకే విధంగా ఉంటారు. అయితే రెండో సందర్భంలో పిండం సరిగా విభజన జరగకపోయినా లేదా విభజన జరిగిన తర్వాత తిరిగి పాక్షికంగా అతుక్కున్నా అవిభక్త కవలలు పుడతారు. సాధారణంగా 2 లక్షల డెలివరీ కేసుల్లో ఒకరికో ఇద్దరికో ఇలా అవిభక్త కవలలు పుడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా జన్మించిన వారిలో దాదాపు సగం మంది చనిపోయి జన్మిస్తారు. మరికొంతమంది పుట్టిన తర్వాత మరణిస్తారు. కేవలం 25% మాత్రమే జీవించగలిగే అవకాశం ఉంటుంది. అలా జన్మించిన వారిలో దాదాపు సగం మంది జీవితాంతం కలిసే ఉంటారు. అవిభక్త కవలల్లో వేర్వేరు శరీర భాగాలు కలిసి జన్మిస్తారు. ఇప్పటివరకు 5 రకాల అవిభక్త కవలల్ని గుర్తించారు వైద్యులు. అందులో మొదటిది థారకో ఓంఫలోఫగస్. 2 శరీరాల ఛాతీ భాగం పైనుంచి కింది వరకు కలిసి పుట్టే కవలల్ని ఈ పేరుతో పిలుస్తారు. గుండె, కాలేయం, జీర్ణ వ్యవస్థలో భాగాలను పంచుకొని పుడతారు. రెండోది థారాకోపగస్. ఛాతీ ఎగువ భాగం నుంచి బొడ్డు వరకు కలిసి పుడతారు. మూడోది ఓంఫలోఫగస్. 2 శరీరాలు పొత్తి కడుపు దగ్గర కలిసి ఉంటాయి. నాలుగోది పారాసైటిక్ ట్విన్స్. ఇద్దరిలో ఒకరు చిన్నగా ఎదిగి రెండో వారిపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఇక ఐదోది క్రోనియోఫేగస్ వెర్టికల్. ముఖాలు వేరుగా ఒకే కపాలంతో కలిసి పుడతారు. అంటే వీణావాణిలన్నమాట. వీణావాణిలా 2 తలలు కలిసే ఉండి శరీరాలు మాత్రం వేరుగా ఉన్నవారు అవిభక్త కవలల్లో 6% ఉంటారు. వీరిలో ఇద్దరికి 2 మెదడులుంటే శస్త్రచికిత్సలు చేసి విడుదల చేయవచ్చు. కానీ ఇద్దరికి ఒకే మెదడు ఉంటే విభజించడం కష్టమంటారు డాక్టర్లు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.